ఓకే, హాయ్ అండి, రైస్ సోదరులకు నమస్తే. ఈరోజు వచ్చేసరికి డేట్ వచ్చేసరికి 20/3/2026. ఇతని పేరు పాలేరు సాంబశివరావు. ఇది మనం ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ రావడానికి ఇప్పుడు వేసిన వెరైటీ ఇది ఆర్మూర్ అండి. ఈ ఆర్మూర్లో ఆల్రెడీ మనం లోగడ మామూలుగా నీకు మొక్కజొన్న మీద కానీ జొన్న మీద కానీ అట్లానే మామూలుగా మిర్చిలో కానీ రుద్రా9 అనేది వాడిచ్చాము. ఆల్రెడీ మీరు రైతు సోదరులు దీంట్లో మామూలుగా యూట్యూబ్లో చూశారు చాలామంది కూడా. ఇప్పుడు ప్రధాన ఉద్దేశం ఏంటంటే రుద్రా9 అనేది ఈ రైతు ఎన్నిసార్లు వాడారు సాంబశివరావు గారు? 2 మాటలు వాడాము. 2 మాటలు అంటే ఎక్కడ పైన ఇచ్చారా లేదా కింద? రుద్రా9 కింద 2 మాటలు వాడాము. రుద్రా9 అనేది కింద 2 సార్లు వాడాడు, పైన ఒకసారి వాడాము. పైన అనేది ఇప్పుడు 5 రోజుల నాడు ఒకసారి వాడాడండి. ఈ పైన 5 రోజులప్పుడు వాడింది కూడా మొత్తం కూడా ఇగురు వచ్చి ఫ్లవరింగ్ వచ్చింది. రైతు సోదరులు గమనించగలరు. ఇదిగో ఇట్లా మళ్ళీ మొత్తం ఇగురు వచ్చి ఇటు చూపియమ్మ. ఓకే, రైతు సోదరులు గమనించారు కదా. ఇదేంటంటే ఈ రుద్రా9 అనేది మామూలుగా తొలితడిలో మామూలుగా నీకు 28తో పాటు మెగ్నీషియం సల్ఫేట్ ఒక 25 కేజీలు, ఈ రుద్రా9 అనేది 20 కేజీలు అప్లై చేసాము. ఈ 2 సార్లు అప్లై చేయటం వల్ల ఇది మామూలుగా వాస్తవంగా రైతు, ఇది ఉప్పుటూరు గ్రామం అండి, బాపట్ల జిల్లా పర్చూరు మండలము. ఇది సోయింగ్ వచ్చేసరికి నవంబర్ 26వ తారీఖు వేసాడు. అంటే దాదాపుగా ఉప్పుటూరులో ఇదే చివరి చేను అనమాట. అంటే సోయింగ్ వేయటం చాలా లేటుగా వేసాడు. అంటే దాదాపుగా 26వ తారీఖు అంటే నవంబర్ 26వ తారీఖు అంటే 90 రోజులు పైనండి. ఇప్పటికి 97 రోజులు అంతేనా? అంతే, 97 రోజులు అండి ఇప్పటికి. ఈ 97 రోజుల్లో మన రుద్రా9 వేయటం వల్ల ఈ దిగుబడి మామూలుగా ఎంత గణనీయంగా పెరిగిందనేది రైతు సోదరు మాటల్లో ఒకసారి చెప్తాడు, వినండి. సాంబశివరావు గారు, ఈ రుద్రా9 2 సార్లు మీరు అప్లై చేశారు కదా, దీంట్లో మీరు చూసింది ఏంది? మామూలుగా రుద్రా9 వేసిన వల్ల బాగా పై తంతి రావటము, కాపు సిక్కన పడతాము, బాగా కాపు 30 క్వింటాల కాపు కాసింది. 30 క్వింటాల కాపు కాసింది. మళ్ళీ పూత కానీ పైన ఇది పైన ఫ్లవరింగ్ రావటం కానీ అనగమ్మ రావటం కానీ బాగుంది. సో రైతు సోదరులు ఏంటంటే మీరు గమనించాల్సింది, రుద్రా9 వేసినప్పుడు ఏంటంటే కింద ఏరు వ్యవస్థ గణనీయంగా పెరగడం వల్ల ఏమైందంటే తద్వారా మామూలుగా నీకు భూమిలో ఉండే సూక్ష్మ పోషకాలు కానీ స్థూల పోషకాలు కానీ మొత్తం తీసుకోవటం వల్ల ఆ మొక్కకి ఏదైతే కావాలో అవన్నీ ఎలిమెంట్స్ కూడా మనకి అందుతాయి అనమాట. దానివల్ల ఏంటంటే ఈ రుద్రా9 వేసినప్పుడు విపరీతమైన కాపు రావటం, తంతి రావటం. ఇది ఒకసారి వేసి నాకు ఏంటంటే అండి, నేను ఒకసారి వేయమని చెప్పాను రైతు సోదరుని, కాదు నాకు 2వ సారి కావాల్సిందని ఇటు సంగతిని గట్టిగా అడగటం వల్ల మనం ఇచ్చాము. ఆ 2 దపాలు వేయటం వల్ల కూడా కాపు చూడండి, బారికి చూపిస్తాను. ఇది మొత్తం ఒకటే యూనిఫామ్ ఉంది, చూపించము. అబ్బాయి ఆ చెట్లు పట్టుకుని జూమ్ చేసుకుంటే అవతల అదే బాజీ అన్నది చూడండి. ఇది 2 ఎకరాలు పెట్టండి. ఈ చేను మొత్తం కూడా సమాంతరంగా ఇట్లానే కాసింది అనమాట. ఇది ఆర్మూర్ వెరైటీ BASF వాళ్ళది. బాబాయ్